హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి ఇంట్లో పనితో నేను ఫ్రెష్ అయ్యేసరికి అయితే నైట్ అయితే అయిపోయింది. మార్నింగ్ నుంచి ఏం చేశానో చెప్తాను. ఫస్ట్ మార్నింగ్ లేయగానే మోక్షిత్కి అయితే పాలు పెట్టేశాను. వాడు మాతో పాటే లేచాడు. తర్వాత ఇంకా మేము సబ్జా వాటర్ తాగుతాం కదా, అందుకే గ్లాస్లోకి కొంచెం సబ్జాలు, హాఫ్ స్పూన్ లెమన్, సాల్ట్ వేసి వాటర్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. తర్వాత అయితే మోక్షిత్ బాబుకి పాలైతే కాగిపోయాయి. ఇంకా వాడికి గ్లాసుల్లోకి పాలైతే తీసేసి కొట్టేసి తాగించేస్తాను. ఈరోజు పాలల్లో అయితే ఏమీ వేయలేదు. వాడికి ఒక్కొక్కసారి ఇలానే ఇస్తాను. మ్యాక్సిమం పాలల్లో ఏమీ అయితే వేయను. తర్వాత టిఫిన్కి అయితే ఇంకా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను. గోధుమ రవ్వ ఉప్మా ఎందుకు ఎక్కువగా చేస్తానంటే మోక్షిత్ బాబు కొంచెం మంచిగా తింటాడు. అంటే ఒక 1.5 అవర్ తినేది వేరే టిఫిన్స్ అయితే, ఇదైతే ఒక 1 అవర్లో అలా తినేస్తాడు. అందుకోసమని గోధుమ రవ్వ ఉప్మా చేశాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే వాటర్ తాగుతున్నారు అప్పుడే ఫ్రెష్ అయిపోయి. తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్కి వెళ్ళట్లేదండి ఆఫీస్కి. ఇంకో 1 మంత్ ఇంట్లోనే ఉండాలనుకున్నాము. ఎందుకంటే 2 డేస్ వెళ్ళగానే ఫస్ట్కి సెకండ్కి వెళ్ళారు. ఆ 2 డేస్ వెళ్ళగానే స్వెల్లింగ్ అయితే వచ్చేసి బాగా కాలు వాసిపోయింది. ఇంక అందుకోసం అని చెప్పేసి ఇంకో 1 మంత్ రెస్ట్ అయినా తీసుకుందామని చెప్పి వెళ్ళట్లేదు. తర్వాత ఉప్మా అయితే అయిపోయింది. మేమైతే టిఫిన్ చేసేసి బయటకైతే వెళ్తున్నాము. ఇంకా మొన్న అయితే హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్స్ ఇంకా కొన్ని రోజులు అయితే రెస్ట్గానే ఉండాలని చెప్పారు. అయినా కూడా ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్దాము ట్రై చేద్దామని 2 డేస్ అయితే వెళ్ళారు. ఇంకా కాలు స్వెల్లింగ్ బాగా వచ్చేసరికి ఇంకా మళ్ళీ అయితే ఆగిపోయారు. ఇంక ఇక్కడ చూడండి, మా మోక్షిత్ బాబుకి బయటకు వస్తే ఫుల్ నిద్ర వస్తుంది. బండి పైన అట్లా పడుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇంక ఇక్కడికి రావాలని చెప్పే మార్నింగ్ అయితే కొంచెం తొందరగా లేచి రెడీ అయిపోయాము. మీ సేవకైతే వెళ్ళాము కొంచెం పని ఉందని చెప్పేసి. తర్వాత మోక్షిత్ బాబు అయితే ఇంటికి వచ్చేటప్పుడు ఇదైతే తీసుకున్నాము, అలవేరా మొక్క ఒకటి. దాన్ని లిఫ్ట్ నుంచి ఇంట్లో వరకు వాడే లోపలికి తీసుకొస్తా అని అలా పట్టుకొని తీసుకొస్తున్నాడు. అది వెయిట్ ఉంటుంది కదా, వాడికి పట్టుకోవడానికి అవ్వట్లేదు, అలా కింద పడేశాడు. అయినా కూడా ఇంట్లో వరకు వాడే తీసుకొచ్చాడు. ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటా పోది నాన్న అంటే అలా పట్టుకొని నుంచున్నాడు. తర్వాత అయితే ఇంకా లోపలికైతే తీసుకొచ్చి బయట కారిడార్లో చైర్ ఉంటే ఆ చైర్లో పెట్టేశాడు. తర్వాత ఇంకా మా మోక్షిత్ బాబు కష్టపడి తెచ్చాడు కాబట్టి ఈరోజు ఈ అలవేరా మొక్క అయితే ఎలాగైనా కుండీలో పెట్టేసేయాలి. హ్యాండ్స్ చూడండి ఎలా దులుపుకుంటున్నాడు మట్టి అంటుకుపోయిందని చెప్పేసి. తర్వాత ఇంకా లంచ్కి అయితే రైస్ పెట్టేశాను. కందిపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. బాటిల్స్లో కందిపప్పు అయిపోయినాయి, శనగపప్పు అయిపోయినాయి అని పోసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇంకా ఎప్పుడప్పుడు కడిగేస్తాను కాబట్టి కడిగినప్పుడే పెట్టేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇంకా నేను ఇక్కడ మామిడికాయ అయితే కట్ చేస్తున్నాను. మామిడికాయ పప్పు చేద్దాం అనుకున్నాను. అది పండినట్టు అలా కనిపిస్తుంది కానీ చాలా పుల్లగా ఉందండి. పప్పు అయితే చాలా పుల్లగా అయిపోయింది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా మిర్చి, ఆనియన్స్ ఇలా ఫస్ట్ అయితే కందిపప్పులో వేసేసుకోవాలి. పసుపు, కారం వేసి నానబెట్టేసుకుంటాం కాబట్టి పులుపు దిగిన కందిపప్పు మంచిగా ఉడుకుతుంది. అందుకని చెప్పేసి ఇలా పెట్టేశాను. తర్వాత పప్పు అయితే అయిపోయింది. ఇంకా మెదిపేసుకుంటున్నాను బాగా. చూడండి ఎంత బాగా మెదిగిపోయిందో. పప్పుని మామిడికాయల్ని సపరేట్గా అయితే పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా సాల్ట్ వేసుకొని కూడా బాగా కలిపేశాను. తర్వాత అయితే ఇంకా తాలింపు కూడా వేసేసి మంచిగా కలిపేశాను. ఈ రోజైతే నేను గోరుచిక్కుడుకాయ కూర కూడా చేశాను. అది నిన్న షార్ట్లో పెట్టాను కాబట్టి ఇందులో చూపించలేదు. ఇంకా మా లంచ్ ఐటమ్స్ అయితే వచ్చేసి గోరుచిక్కుడుకాయ కూర, మామిడికాయ పప్పు, టమాటా పప్పు అన్న చూడండి, టమాటా పప్పు చేసి 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 ఇంకా వైట్ రైస్. ఇంకా తర్వాత అయితే ఇంకా మోక్షిత్ బాబు మొక్క తీసుకొచ్చాడు కదా అలవేరా మొక్క, అదైతే నాటేస్తున్నాను. అప్పటికి లంచ్ అయితే చేసేసాము. మా మోక్షిత్ బాబు తినేసరికి 5:30 అయ్యింది. ఇంకా అప్పుడు మొక్క అయితే నాటేస్తున్నాను. కుండీలో మట్టి ఎక్కువ ఉండిపోయిందని చెప్పేసి అది తీసి బయట పెట్టేసి ఆ కుండీలోనే అలవేరా మొక్క పెట్టేసి సైడ్స్కి ఇంకొంచెం మట్టి వేసేసి అదైతే మట్టితో కవర్ చేసేసి ఇంకా కుండీ అయితే పైన పెట్టేశాను. తర్వాత మోక్షిత్ టేబుల్ మీద నెయ్యి ఉంటే అది బాటిల్ మొత్తం వంపేశాడు.
ఆ నెయ్యి మొత్తం టేబుల్ నిండా చైర్ నిండా అయితే అయిపోయింది, డైనింగ్ టేబుల్ చైర్ మీద. అందుకోసం నిన్నైతే టేబుల్ అంతా క్లీన్ చేశాను కానీ ఇంకా చైర్ అయితే క్లీన్ చేయలేదు, మొత్తం ఇంకిపోయింది. అందుకే సర్ఫ్ వేసి చైర్ అంతా అయితే కడిగేశాను. నిన్నైతే ఇంకా టేబుల్ కింద అంతా పడితే అదంతా అయితే క్లీన్ చేసుకున్నాము. నేను మా హస్బెండ్ అయితే క్లీన్ చేసాము. ఇక్కడైతే ఇంకా రైస్ డ్రమ్ అయితే నిండుకుంది, అందుకోసం అని చెప్పేసి డ్రమ్ కూడా ఒకసారి కడిగేద్దామని చెప్పేసి రైస్ డ్రమ్ కూడా ఒకసారి కడిగేస్తున్నాను. ఎప్పుడు అమావాస్య రోజు అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటాను, అంటే తడి బట్ట పెట్టేస్తాను. ఈ సండే అయితే కుదరలేదు, కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి. అందుకోసం అయితే ఈ రోజు అయితే ఎలాగైనా మాప్ పెట్టేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఇల్లు చేసుకొని తర్వాత అయితే మాప్ పెట్టేసుకున్నాను. ఇంకా ఇంట్లో పనంతా అయిపోయేసరికి టైం అయితే 8 అయ్యింది నైట్. అప్పుడైతే స్నానం చేసుకున్నాను, తల స్నానము. అప్పుడే మా మోక్షిత్ బాబు కూడా లేచాడు, వాడికి కూడా స్నానం చేపిచ్చేసాను. అప్పుడు 8 o'clockకి లేచాడంటే మా మోక్షిత్ బాబు ఎప్పటి వరకు ఆడుకుంటాడో చూడండి. నైట్ అయితే 12 చేశాడు పడుకోవడానికి. అక్కడ వీలు వాడి కాలికి తగులుతుందంట, అందుకే కార్ని కొడతా ఉన్నాడు వీలు తగలద్దని చెప్పేసి. కార్లు పైకి పెట్టుకోరా అంటే పెట్టుకోవట్లేదు. ఇక్కడ చూడండి, నేను తలస్నానం చేసుకున్నా కదా, ఫ్యాన్ వేసుకొని హాయిగా చైర్లో ఒక 1 hour పాటు అయితే కూర్చున్నాను అట్లా, జుట్టు ఆరేంత వరకు. నా జుట్టు ఎందుకో అండి అంత తొందరగా ఆరదు, చాలా టైం పడుతుంది. నైట్ చేసుకున్నా కాబట్టి ఫ్యాన్ వేసుకొని అలా కూర్చున్నాను. అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక ఉతకాల్సిన బట్టలు ఉంటే అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాను. సర్ఫ్ కూడా వేసేసి ఆన్ చేసుకున్నాను. తర్వాత నైట్ డిన్నర్ కోసం అయితే రైస్ పెట్టేశాను. గిన్నెలు ఉంటే అవైతే కడిగేసుకుంటున్నాను. ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేసి పడుకుందామని చెప్పేసి గిన్నెలు కూడా కడిగేసుకుంటున్నాను. తర్వాత రైస్ అయితే అయిపోయింది. నేను మోక్షిత్ అయితే డిన్నర్ చేసేసాము. మా హస్బెండ్కి మార్నింగ్ చేసిన కూర నచ్చలేదంట, అందుకోసం అని చెప్పి ఆలూ ఫ్రై అయితే చేసి పెట్టాను. మా హస్బెండ్ కూడా డిన్నర్ అయితే చేసేసారు. తర్వాత గిన్నెలన్నీ అయితే కడిగేసుకొని షింకు కౌంటర్ టాప్ అన్నీ అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాను. ఇప్పటికైతే కిచెన్కి రెస్ట్ దొరికింది. విండోస్ కూడా క్లోజ్ చేసేస్తున్నాను, లైట్ కూడా ఆఫ్ చేసేసాను. తర్వాత బెడ్స్ అయితే బయటేసామని చెప్పి మోక్షిత్ బాబు అయితే బెడ్ని ఫుల్గా దొక్కేస్తున్నాడు, అందుకే నాకు చిరాకు వస్తుంది. బెడ్షీట్ కూడా చేంజ్ చేశాను. అప్పటికి టైం అయితే వచ్చేసి 12 అయితే అవుతుంది, ఇంకా నిద్రపోలేదు. ఇప్పుడు ఈ బాబు ఎప్పుడు నిద్రపోతాడో ఏమో. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.